మూడు వైపులా నీరు, ఓవైపు భూభాగం ఉండే ప్రాంతాల్ని ద్వీపకల్పం అంటారు. మూడు వైపులా నీరు కాకుండా నిర్మాణ పనులు విజయవాడ కృష్ణలంక వాసులను చుట్టుముట్టేశాయి. ఎటూ కదలకుండా చేశాయి. రోడ్లపైకి రావాలంటే సరైన మార్గాలు లేక నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితిని కల్పించాయి. స్థానికుల ఇబ్బందులను పట్టించుకోకుండా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ వ్యవహరిస్తున్న తీరు ప్రజలను అవస్థలకు గురిచేస్తోంది. కృష్ణలంక విజయవాడలో ఓ ముఖ్యమైన ప్రాంతం. బడుగు బలహీన వర్గాలకు చెందిన సుమారు 1,50,000 మంది ప్రజలు ఇక్కడ నివాసముంటున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఈ ప్రాంతం ఉంది. కనకదుర్గమ్మ వారధి నుంచి స్వర్ణపురి వరకు ఒకవైపు కృష్ణానది కట్ట జాతీయ రహదారికి పక్కగా 4 కిలోమీటర్ల వరకు విస్తరించింది. కృష్ణలంక వాసులు తమకు ఏ అవసరం ఉన్నా 65వ నంబరు జాతీయ రహదారిని దాటుకుంటూ రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం స్థానికులు కృష్ణలంక నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లలేకపోతున్నారు. ప్రధాన రహదారికి గతంలో అప్రోచులు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కడివారు అక్కడే జాతీయ రహదారిపైకి వెళ్లే అవకాశం ఉండేది. రహదారి విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణాలతో కృష్ణలంక రహదారి కుచించుకుపోయింది. జాతీయ రహదారికి ఉన్న అప్రోచులు, ప్రధాన మెట్ల మార్గాలను తొలగించడం వల్ల కృష్ణలంక, రాణిగారితోట, భాస్కరరావుపేటకు చెందిన ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే తలపట్టుకుంటున్నారు. ఎదురుగా కనిపిస్తున్న రహదారిపైకి రావాలంటే వాహనదారులు 4 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. వారధి నుంచి బెంజి సర్కిల్ మధ్యలోని పశువుల ఆసుపత్రి వంతెనకు ఎదురుగా ఉన్న రహదారిపై డివైడర్లు వేయడం వల్ల అటువైపు వెళ్లాలన్నా కిలోమీటర్ల ప్రయాణం తప్పడం లేదు. ద్విచక్ర వాహనదారులు డివైడర్ల మీద నుంచే వాహనాలను నడిపించి ప్రమాదకర స్థితిలో జాతీయ రహదారిపైకి చేరుకుంటున్నారు. దీనిని అధిగమించాలంటే ఏకైక ప్రత్యామ్నాయం 3 సబ్వేలను నిర్మించడమేనని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు సూచిస్తున్నాయి. కృష్ణలంక వాసుల ఇబ్బందులు తీర్చేందుకు 3 సబ్వేలను నిర్మించాలంటూ భాజపా వినూత్న రీతిలో నిరసన చేసింది. ఒకే ఒక సభ్య నిర్మాణం ఏ రకంగా సరిపోద్దని కూడా యొక్క ప్రజలందరూ కూడా చాలా ఆవేదన పడతా ఉన్నారు. ఇప్పటికే ఈ విషయం మీద మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అధికారులు నిమ్మక నీరెత్తినట్లు ఉండటం వల్ల ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. పుష్కరాల కింద ఖర్చు పెడుతున్నారు. దాంట్లో 1% వేసుకున్నా సరే ఈ సభ్యులు 3 అయిపోతాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మేము తీవ్రంగా బీజేపీ తరఫున ఖండిస్తున్నాం. ఒక ఇంటి నుంచి బయటకు వచ్చిన వ్యక్తి 2-3 కిలోమీటర్లు తిరిగి బందర్ రోడ్డుకి వెళ్లాల్సిన అవసరం ఉంది. సబ్వేలు కనుక నిర్మించినట్లయితే అవి భూగర్భం నుంచి వెళ్ళిపోతాయి. కాబట్టి మేము తద్వారా ఇంధనం కూడా బోలంత ఆదా చేస్తాం, టైం కూడా బోలంత ఆదా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మంది పిల్లలు, చదువుకునే పిల్లలు దాడుతున్నారు. అదేవిధంగా పని వాళ్ళు దాడుతున్నారు, ఎంప్లాయీస్ దాడుతున్నారు. ఇంతకుముందు ఏదైతే బార్కెట్స్ అయినప్పుడు ఎట్లయితే ఉందో ఈ రోజు బార్కెట్స్ అప్పుడు అంతకన్నా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. బండి మీద వచ్చే వాళ్ళైతే చాలా 4 వైపుల చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది సార్. 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుందండి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళడానికి. 4 కిలోమీటర్లు సార్ ఇది కృష్ణలంక వచ్చేటప్పుడు. ఒక సభ్య ఇచ్చినప్పటికి 4 కిలోమీటర్లు రావాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సభ్యులు ఇస్తే అందరికి అందుబాటులో ఉండదండి. ఏదన్నా యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్ వెళ్ళాలన్నా కానీ, ఇటువైపు మార్నింగ్ పూట ఆఫీసులకు వెళ్ళాలన్న తొందరలో సభ్యులను దాటాలని అటేపు ఫెడరల్ రోడ్ దాటి అటు వెళ్తూ ఉంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి. ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. 600 మంది జనాభా ఉన్నదానికి సభ్యులు నిర్మించారు గ్రామాల్లో. అదే 1,50,000 మంది ఉన్నదానికి ఒక్కటే పెట్టారు. మొత్తం అదొక ఇరుకు సందులాగా అయిపోయింది. ట్రాఫిక్ నిత్యం ట్రాఫిక్కే. ఎవరైనా ట్రాఫిక్ తట్టుకోలేని వాళ్ళు ఈ హైవే దాడుతున్నారు. యాక్సిడెంట్లు అయితే చనిపోతున్నారు. కృష్ణలంక అగ్నిమాపక కేంద్రం వద్ద మాత్రమే జాతీయ రహదారి కింది నుంచి అండర్ పాసేజ్ నిర్మించేలా ప్రస్తుతం రహదారి డిజైన్లో ఉంది. 1,50,000 మంది జనాభా నివసించే ప్రాంతాన్ని నగరానికి అనుసంధానం చేసేందుకు ఒకే ఒక్క సబ్వే ఏమాత్రం సరిపోదంటూ స్థానికులు ఆందోళనలకు దిగుతున్నారు. సబ్వేల అవసరాన్ని గుర్తించిన అధికార పార్టీ సైతం ఫ్లైఓవర్ రోడ్ల నిర్మాణం తర్వాత సబ్వేలను నిర్మిస్తామని హామీ ఇస్తోంది. ఇప్పుడు ఉన్న సబ్వే ఏదైతే 23వ డివిజన్లో సెంటర్ భాగంలో సబ్వే వేశారో అది కొంతవరకు వాళ్ళ యొక్క అవసరాన్ని తీరుస్తుంది. మిగతా ప్రాంతంలో అది తర్వాత నిరంతరం కూడా వచ్చే సంవత్సరానికి ఇంకో సబ్వే, ఆ తర్వాత ఇంకో సబ్వే, ఈ విధంగా వేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని ప్రస్తుతం తీవ్రమైన ఆందోళన చెందాల్సిన అవసరం మాత్రం లేదు. బట్ సబ్వేల అవసరం మాత్రం ఉంది. ఇవి దీర్ఘకాలిక ప్రణాళికతో సంవత్సరం కూడా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోవాలి తప్ప ఒకేసారి అన్నీ రావాలంటే కూడా వర్క్ జరిగే అవకాశాలు తక్కువ ఉన్నాయి. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కృష్ణలంకకు జాతీయ రహదారికి మధ్య గోడలను నిర్మిస్తున్నారు. వీటి వల్ల కిలోమీటర్ల దూరం తిరిగేందుకు భారీగా ఇంధనం ఖర్చవుతోందని స్థానికులు వాపోతున్నారు.
తమ గొడును పరిగణలోకి తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.